Welcome to today Telangana News Channel. Karimnagar News first in the context of local organizations. కరీంనగర్లో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం. కరీంనగర్ నగరంలోని మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి అమావాస్య రోజున ఎస్ఆర్ఆర్ కాంప్లెక్స్లో అలాగే చొప్పదండిలో అయ్యప్ప కిరాణం వద్ద ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కరీంనగర్లో 5 నెలలుగా, చొప్పదండిలో 2 నెలలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి అమావాస్య రోజున 153 మంది సభ్యులు తప్పకుండా పాల్గొని అన్నప్రసాదం అందిస్తున్నారు. దాతలు, సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. జై వాసవి. నా పేరు పెద్ది శ్రీనివాస్. అమావాస్య అన్నప్రసాద వితరణలో నేను ఒక మెంబర్ని. గత 5 మాసాల నుండి ఈ అన్నప్రసాద వితరణ రాజరాజేశ్వర కాంప్లెక్స్లో కరీంనగర్లో జరుగుతున్నది. ప్రతి అమావాస్య రోజున 600 మందికి అన్నదానం చేయుచున్నాము. కరీంనగర్లో స్థాపించి 5 మాసాలు అవుతుంది. మరియు రెండో బ్రాంచ్ చొప్పదల్లో మొదలుపెట్టాము. అక్కడ 2 మాసాలు అవుతుంది. అక్కడ ఆ చోట కూడా ఇలాగనే అన్నదాన ప్రసాద వితరణ జరపబడుతున్నది. ఇందులో 153 మంది సభ్యులము ఉన్నాము. ఈ ప్రోగ్రాము ప్రతి నెల అమావాస్య రోజున నిరంతరంగా కొనసాగుతుంది, కొనసాగిస్తామని ముందుకు వచ్చుచున్నాము. పెద్ది శ్రీనివాస్. జై వాసవి మాత, జై శ్రీరామ్. ఈరోజు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మేమంతా మిత్రులందరం కలిసి ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. దీనివల్ల అందరికీ ఈ శనివారం మార్కెట్లో అందరికీ చాలామందికి దాదాపు 500 నుంచి 600 మందికి ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై వాసవి మాత. చిట్మల ప్రశాంత్ కుమార్. కరీంనగర్ మరియు చొప్పదండి కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాం. అక్కడ కూడా ప్రతి అమావాస్య రోజు 500 మందికి, సుమారుగా 500 నుంచి 600 మందికి ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. దీన్ని సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి మాత. ఇది కొంతమంది మా అన్నపూర్ణ సేవా సమితి ద్వారా ప్రతి అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ ఒక 500 మందికి చేయడం జరుగుతుంది. ప్రతి నెల అయినా ఒక పేదలకు భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఇది టీం తయారు చేయబడినది. ఇందులో మొదలు 81 మంది మిత్రులు కలిసి దీన్ని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు 5 నెలలైంది. ఇది 153 మంది మిత్రులు చేరినారు ఇందులో. దీనికి ఇక్కడ కరీంనగర్ 1, మళ్ళీ చొప్పదండిలో 2 బ్రాంచ్ ఓపెన్ చేసి అక్కడ 300 మందికి, ఇక్కడ 500 మందికి ప్రతి నెల అమావాస్య రోజు భోజనం పెడుతున్నాం. ఇలాగే ఇంకా కొనసాగించాలని అందరినీ కోరుకుంటున్నాం. జై వాసవి. ప్రతి అమావాస్య రోజున వైశ్యుల సహకారంతో ఈ అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఇది దాదాపు 5 నెలల నుంచి స్టార్ట్ అయింది. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 5 నెలల నుంచి అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఫస్ట్ మంత్ దాదాపు 60 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 180 మంది దాకా జాయిన్ అయ్యారు. ఇంకా సభ్యులు కూడా చేయడానికి ఉత్సాహంతో ఉన్నారు. వైశ్యుల సహకారంతో ఇది ప్రతి నెల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా దాతలు ఇంకా ఉంటే ఇది ఇంకో ప్లేస్లో కూడా పెట్టడానికి అవకాశం కూడా ఉన్నది. అది సభ్యులందరి గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. జై వాసవి.